సావరకోట మండలం సవరబొంతు GTW GHSS ప్రధానోపాధ్యాయులు టి జయసత్య అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మొదటిగా గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి మరియు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేయడమైంది. ముఖ్య అతిథిగా సారవకోట మండల విద్యాశాఖ అధికారి మట్టు వెంకటరమణ, రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండితులు బృందన శ్రీనివాసరావు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు మడ్డు తాతయ్య హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి జయంతి నాడు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం గుర్తించి 1966 నుండి తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగు భాషకు రామమూర్తి చేసిన సేవలు కొనియాడారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. సవర భాషకు సంబంధించి గిడుగువారు చేసిన కృషి అనూపమైనదని, కమ్మనైన అమ్మ భాష మన తెలుగు భాష. మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినంను జాతీయ క్రీడా దినోత్సవంగా 1912 నుండి జరుపుకుంటున్నాం. 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకాలు ధ్యాన్ చంద్ ఆధ్వర్యంలో సాధించారు. క్రీడల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం కోసమే జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. వక్తృత్వ పోటీలు, క్రీడల పోటీలు, విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, క్రీడల పోటీలు నిర్వహించి ట్రస్ట్ తరపున జ్ఞాపికలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుకరించడమైనది. ఎల్ వజ్రకుమారి, SA తెలుగు, పి రమణమ్మ, LP శ్రీమతి, జి లక్ష్మి, LP శ్రీమతి, ఎం వనజాక్షి, PD బంధన శ్రీనివాసరావు, రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండితులు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు మడ్డు తాతయ్యకు ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహుకరించడమైంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామరాజు నాయక్ గారు ఈ కార్యక్రమం ఒక్క రోజులో నిన్నే నాకు ఫోన్ చేశారు. అతను నిన్నే ఇదంతా అరేంజ్ అయింది, అలా ఇలా చేద్దామని కార్యక్రమం. దాని చెత్త కర్మక్రియ ఇలాంటి కార్యక్రమాల్లో చాలా కాలంగా ముందుండి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామరాజు గారు జాతీయ ఉపాధ్యాయులు. ఇది కూడా రిటైర్డ్ ఉపాధ్యాయులే, జాతీయ ఉపాధ్యాయులు. అలాగే ఈ పాఠశాల సిబ్బంది అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. భాషా దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక మా గురువు గారు, మా శ్రీనివాసరావు మా గారు రామ్మూర్తి పంతులు గారి కోసం చెప్తూ ఒకంత బాధను వ్యక్తం చేస్తూ ఒక మాట అన్నారు. ఇంక నేను ఇప్పుడు చెప్పిన మాట నన్ను బాధపడొద్దని కూడా అన్నారు. ఇంక నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటి అతను ఇంకేంటి అయిపోతారు అంటే అతనికి కొంత తెలిసినట్టుగా ఉంది, అటు ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలో ఇంగ్లీష్ మాధ్యమం చెప్తేనే అతనికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు మేము పూర్తి ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తున్నాం కదా పాఠాలు. ఇప్పుడు పూర్తి ఇంగ్లీష్ మాధ్యమంలోనే జరుగుతుంది. తెలుగు 1 ఆఫ్ ది సబ్జెక్ట్ మాత్రమే. అలా ఈరోజు పరిస్థితి మారిపోయింది. నిజానికి మీరు ప్రకటించిన ఆవేదన సమంజసమైంది. మాతృభాషలో ఇప్పుడు నేనున్నాను, తెలుగులో మాట్లాడితే అంతలా కన్వీనియంట్గా చక్కగా వింటున్నారు, మీకు అర్థమవుతుంది. ఇదే నేను హిందీలో మాట్లాడితే, ఇంగ్లీష్లో మాట్లాడితే, తమిళంలో మాట్లాడితే ఏమైనా అర్థమవుతుందా మీకు? ఏమర్థమవుతుంది? ఎందుకని తెలుగులో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది అంత అనుకూలంగా? అది మన మాతృభాష కాబట్టి. మాతృభాష అంటే తల్లి గర్భంలోంచి మనం బయటకు వచ్చిన తర్వాత అమ్మ నేర్పిస్తుంటే నేర్చుకుంటామే, అది మాతృభాష. అమెరికాలో పుట్టిన పిల్లాడికి ఆ అమ్మ ఇంగ్లీష్ చెప్తుంది, సో ఇంగ్లీషే వాళ్ళకి మాతృభాష. పర్లాకేమిడిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ అమ్మ ఒరియాలో చెప్తుంది, ఒరియాయే వాళ్ళకి మాతృభాష. కర్ణాటకలో పుట్టిన వాళ్ళకి కన్నడ చెప్తుంది వాళ్ళ అమ్మ, కన్నడే వాళ్ళ మాతృభాష. అలా ఏ అమ్మ ఒడిలో వాళ్ళు ఏ భాష అయితే నేర్చుకుంటారో అది మాత్రమే. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చైతన్య